ఆపత్కాలంలో అండగా ఉంటారు. ముంపు బాధితులకు భరోసా ఇస్తారు. వరదల్లో బోటు వేసుకొస్తారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని కాపాడతారు. ప్రాణాల్ని నిలబెడతారు. విపత్తులకు ఎదురీదుతారు. ప్రమాద ప్రాంతాల్లో రాత్రింబవళ్లు సేవలు అందిస్తారు. ఆకలితో అలమటించే వారికి ఆహారం అందిస్తారు. ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా మేమున్నామనే ధైర్యాన్ని ఇస్తారు. వారే ఆపత్కాలంలో ఆపద్బాంధవులుగా పేరొందిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ ఆర్మీ సిబ్బంది. నిజంగా వీరి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ప్రమాదం సంభవించినప్పుడు మనకెందుకులే అని అనుకునే వారికన్నా ప్రమాదాన్ని తప్పిస్తాం, ప్రాణాల్ని కాపాడతామని ముందుండి ఆపన్న హస్తాలు అందిస్తారు వారంతా. ప్రస్తుతము వరదల ధాటికి మెదక్ జిల్లాలో చిక్కుకుపోయిన పసి ప్రాణాల్ని కాపాడేందుకు శ్రమిస్తున్నారు ఆ సిబ్బంది. ఇక్కడే కాదు, బుడమేరు, ఎస్ఎల్బీసీ సహా ప్రకృతి విపత్తులు, అగ్ని ప్రమాదాలు ఇలా అన్నింటా తెగోచూపి మరీ ప్రాణాల్ని కాపాడుతోంది డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్. ఈ నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాల ప్రాముఖ్యతలు, ఆపత్కాలంలో ఆర్మీ సేవల తీరు, విస్తరిస్తే కలిగే ప్రయోజనాలు తదితర అంశాలు ఈ కథనంలో మీకోసం. చూస్తున్నారుగా, వరదల ధాటికి మరో గ్రామంలో చిక్కుకున్న చిన్నారులను స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు ఆర్మీ సిబ్బంది ఎలా శ్రమిస్తుందో. వినాయకుడిని కొనడానికి వెళ్లి అక్కడే చిక్కుకున్న 8 మంది చిన్నారులను కాపాడేందుకు బోట్లతో శ్రమించింది ఆర్మీ బృందం. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం లింగంపల్లికి చెందిన యువకులు, చిన్నారులు గణపతి విగ్రహాన్ని కొనేందుకు హవేలీ గన్పూర్ వస్తుండగా నక్కవాగు ఉధృతితో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో తిరిగి స్వగ్రామానికి వెళ్లే క్రమంలో పోచారం ప్రాజెక్టు వరదతో వంతెన తెగిపోవడంతో వారంతా పోచంరాల్ గ్రామంలోనే 3 రోజులుగా చిక్కుకుపోయారు. తిండి తిప్పలు లేకుండా ఇబ్బందులు పడుతుంటే ఆర్మీ అధికారులు వారిని స్వగ్రామాలకు తరలించేందుకు అహర్నిశలు శ్రమించారు. వద్దలు ఎక్కినాం. ఇక్కడ నైట్ ఇక్కడ వండుకున్నాం, జాగ్రత్త బయట వన్నాం. ఫుడ్లు దోమలు ఇట్లా అన్నీ వస్తున్నాయి. మా ఇంటికి 3 రోజులు కూడా బాధపడుతుంది. బాగా చూస్తారు ఫోన్ చేసి. వినాయకుడి నుంచి వచ్చినాం. అక్కడ వాగు అయిపోయింది. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ వాగు కూడా అయిపోయింది. 3 రోజులు అయిపోయింది. మాది నాగిరెడ్డిపేట మండల్ లింగంపల్లి కల గణపతి గోడనికి గన్పూర్కి వచ్చాము. ఇప్పుడు పోచంనాల్కి వెళ్ళి మా ఊరికి కోరికి ఇబ్బంది అవుతుంది. 3 రోజులు అవుతుంది. పోదామని వరకు అక్కడ వాగు అయిపోయిందని రిటర్న్ అయినాం. రిటర్న్ వెళ్దామని అది రిటర్న్ వరకు ఇది అయిపోయింది. నిజానికి విపత్తులు ఎప్పుడూ చెప్పిరావు. తేరుకునే లోపే తన పని తాను కానిచ్చేస్తుంది. తీరని నష్టం మిగులుస్తుంది. ఇప్పుడు దేశంలో సంభవిస్తోన్న అతి భారీ వర్షాలు, వాటి వల్ల వచ్చే వరదలు కూడా అలాంటివే. వినాయకుడిని కొనుక్కుని వచ్చి నవరాత్రుల పాటు సంతోషంగా విఘ్నేశ్వరుడికి పూజలు చేద్దాం అని అనుకున్న ఈ చిన్నారుల కలలకు ఈ వరదలు ఆటంకం కలిగించాయి. ఇదొక ఉదాహరణ అయినప్పటికీ ఎస్ఎల్బీసీ సొరంగం కూలడం సహా విజయవాడలో బుడమేరు వరదలు పోటెత్తడం లాంటివి బాధితులకు తీరని నష్టాన్ని మిగిల్చినవే. అయితే ఇలాంటి సమయాల్లో బాధితులకు ఆశ్రయం కోల్పోయిన వారికి ఆపన్న హస్తం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. నాకు తెలిసినంత మట్టుకైతే అసలు ఇంత భారీ వర్షం ఇంతవరకు చూడలే నేను. ఎటు చూసినా వర్షము, ఎటు చూసినా నీళ్ళే, ఇంట్లో కూడా నీళ్ళే, బాగా బయట కూడా నీళ్ళే వస్తున్నాయి. మొత్తం చిన్న చిన్న బిడిజీలు అయితే అసలు దానిపైనుంచి వారుతున్నాయి. అసలు ఎటు తిరగరాకుంటున్నది. విపత్తు దళాల సేవలకు మరో ఉదాహరణగా నిలుస్తోంది సిద్దిపేట జిల్లా పోతారెడ్డిపేటలోని ఘటన. పొలం పనుల కోసం వెళ్లిన ముగ్గురిని వరద నీరు ఎటూ కదలకుండా చేసింది. పోతారెడ్డిపేట చెరువు కట్ట పై నుండి పొలాల్లోకి వెళ్లిన వీరు వరద ఉధృతితో పొలాల్లో చిక్కుకుపోయారు. తెలంగాణ రాష్ట్ర ఎస్డీఆర్ఎఫ్ 8వ బెటాలియన్ బృందాలు వరదల్లో చిక్కుకున్న ముగ్గురిని బోట్ల సాయంతో బయటకు తీసుకొచ్చారు. సురక్షితంగా కాపాడి వారి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇదిలా ఉంటే సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ఎగువ మానేరు ప్రాజెక్టు వద్ద చిక్కుకున్న వారిని క్షేమంగా రక్షించారు సైనిక సిబ్బంది. నర్మాల వద్ద ఉన్న ఎగువ మానేరు ప్రాజెక్ట్ అవతలి వైపు పశువులను మేపేందుకు వెళ్లి కొందరు అక్కడే చిక్కుకుపోయారు. వారిని కాపాడేందుకు కలెక్టర్, ఎస్పీ సహాయక చర్యలను ముమ్మరం చేయగా
సైనిక హెలికాప్టర్లు చేరుకుని చిక్కుకున్న వారిని క్షేమంగా గమ్యం చేర్చారు. గతేడాది ఇదే సమయంలో విజయవాడలో బుడమేరు వరదలు నగరాన్ని అతలాకుతలం చేశాయి. అనేక కాలనీల్లోకి నీరు చేరి ఆహారం కోసం ఆర్తనాదాలు పెట్టాల్సిన పరిస్థితుల్ని తీసుకొచ్చాయి. ఆ సమయంలోనూ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు బాధితులను ఆపద్బాంధవుల్లా ఆదుకున్నాయి. వరదల్లో చిక్కుకున్న వారిని బోట్ల సాయంతో రక్షించడంతో పాటు ఆకలితో అలమటించే వారికి ఆహారాన్ని అందించాయి. నాటి వరదల తీవ్రత ఎక్కువగా ఉండటంతో పక్క రాష్ట్రాల నుంచి జాతీయ విపత్తుకు భద్రతా దళాలు తరలివచ్చాయి. పంజాబ్, తమిళనాడు, బీహార్, ఒడిషా, మహారాష్ట్ర నుంచి వచ్చిన 23 బృందాలకు చెందిన 700 మంది సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. వీరు దాదాపు 21,000కు పైగా బాధితుల్ని ముంపు నుంచి రక్షించారు. 700 మందికి ప్రాణాపాయం తప్పించారు. 95,000 మందికి ఆహార పొట్లాలు అందించారు. దాదాపు 90 పడవల ద్వారా తోడ్పాటును అందించారు. ఇవాళ మనం చూసుకున్నట్టు అయితే స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కానివ్వండి, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కానివ్వండి, చాలా ఉన్నతమైన విధంగా మనకి చాలా విధాలుగా సహకరిస్తున్నారు. మనకి ప్రజెంట్లీ ఏవైతే ఫ్లడ్స్ అవుతున్నాయో ఈ ఆగస్ట్ 2025లో కూడా వాళ్ళు అందించిన సేవలు అయితే చాలా చెప్పుకోదగినవి. మనకు రీసెంట్గా చూసుకున్నట్టు అయితే ఖమ్మంలో కానీ, మెదక్లో కానీ, సిరిసిల్లాలో కానీ, సిద్దిపేటలో కానీ చాలా ఘోరమైన ఫ్లడ్ సిచ్యువేషన్ వచ్చింది. అలాంటి సిచ్యువేషన్స్లో కూడా వీళ్ళు మనం చూసుకున్నట్టు అయితే వివిధ రకాల సహకారాలు మనకు అందిస్తున్నారు. శ్రీశైలం ఎడమగట్టు కాలువ ఎస్ఎల్బీసీ కూలీ 8 మంది చిక్కుకున్న ఘటనలోనూ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రాణాలను పణంగా పెట్టి మరీ శ్రమించారు. సొరంగం లోపలికి వెళ్లేందుకు ఆస్కారం లేకపోయినా తొలుచుకుంటూ మరీ ముందుకు కదిలారు. సొరంగంలో చిక్కుకున్న వారిని ప్రాణాలతో కాపాడేందుకు రాత్రింబవళ్లు సహాయక చర్యలు అందించారు. దాదాపు 55 రోజుల పాటు కొనసాగిన సహాయక చర్యల్లో తలమునకలైన భద్రతా సిబ్బంది సొరంగంలోని 50 మీటర్ల ప్రాంతం వరకు వెళ్లి 800 టన్నుల ఇనుము, 1200 క్యూబిక్ మెట్రిక్ టన్నులకు పైగా వ్యర్థాలను తొలగించారు. అంత శ్రమించినా అందరి మృతదేహాలను కాపాడలేకపోయారు. ఇలా ఒక్కటా రెండా దేశంలో ఎన్డీఆర్ఎఫ్, రాష్ట్రాల్లో ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఏ విపత్తు వచ్చినా ముందుంటాయి. సహాయక చర్యల్లో పాల్గొని బాధితులకు భరోసానిస్తాయి. అత్యవసర పరిస్థితులు సంభవించినప్పుడు వెంటనే సహాయక చర్యలు చేపట్టేలా రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఎస్డీఆర్ఎఫ్ ను ఏర్పాటు చేసింది. ప్రకృతి వైపరీత్యాలు, భూకంపాలు, వరదలు తదితర ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు బాధితులను రక్షించడానికి ఈ బృందం వెళుతుంది. అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో సిబ్బంది సేవలు అందిస్తారు. భారీ వరదల సమయాల్లోనే కాదు, భారీ అగ్ని ప్రమాదాలు, భూకంపాల్లాంటి విపత్తులు సంభవించినప్పుడు అత్యవసరంగా రక్షణ చర్యలు చేపట్టే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సిబ్బందిని ఏర్పరచుకుంటాయి. అవి అత్యవసరం అని తెలిస్తే చాలు ఎంతటి ప్రమాదం నుంచైనా బాధితులను సురక్షితంగా కాపాడేందుకు శక్తినంతా ఒడ్డుతాయి. వీళ్ళకు ఇంకొక మంచి విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, రెగ్యులర్ పీపుల్కి అండ్ గవర్నింగ్ ఏజెన్సీకి మధ్యలో వీళ్ళు ఉన్నట్టు. ఎందుకంటే వీళ్ళు చాలా ఉన్నతమైన ట్రైనింగ్స్ గవర్నమెంట్ వీళ్ళకి ఇచ్చి వీళ్ళని ఒక టీం కిందగా విభజించి ఉంచారనమాట. అండ్ నాట్ జస్ట్ దట్, వీళ్ళు ఏంటంటే చాలా మంచి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్తో కూడా ఉన్నారు. లైక్ కమ్యూనికేషన్ విధంగా కానివ్వండి, లైక్ ఫస్ట్ ఎయిడ్ విధంగా కానివ్వండి, వీళ్ళకి ఏమైనా ఎమర్జెన్సీస్ వచ్చినప్పుడు కానీ, ఫైర్ సూట్స్ కానివ్వండి, లేదా ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎవరెవరితో కమ్యూనికేషన్ ఇవ్వాలి. అండ్ నాట్ జస్ట్ దట్, ఇప్పుడు మనం చూసుకున్నట్టు అయితే ఈ ఫ్లడ్స్ టైంలో చేరుకోలేని పొజిషన్లో ఉన్న ప్లేసెస్కి వీళ్ళు వెళ్ళి వాళ్ళని రెస్క్యూ చేయడం కానివ్వండి, ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కానివ్వండి, మెడికల్ డిస్ట్రిబ్యూషన్ కానివ్వండి, ఎమర్జెన్సీస్లో ఎలాంటి బోట్స్ వాడాలి ఏంటి. అండ్ నాట్ జస్ట్ దాట్, ఇంకా కొన్ని ఎమర్జెన్సీ కేసెస్లో మనం చూసుకున్నట్టు అయితే ఇదే నెల కొన్ని ప్లేసెస్లో హెలికాప్టర్ కూడా యూజ్ చేసి ట్రైబల్ స్టూడెంట్స్ని కూడా 200+ ట్రైబల్ స్టూడెంట్స్ని వాళ్ళు షిఫ్ట్ చేయడం జరిగింది. వాస్తవానికి జాతీయ విపత్తు ప్రతిస్పందనా దళం అనేది భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక శక్తివంతమైన దళం. ఇది విపత్తుల సమయంలో అత్యవసర సహాయం అందించేందుకు కృషి చేస్తుంది.
ముఖ్యంగా భూకంపాలు, భారీ వర్షాలు, కొండచర్యలు విరిగిపడటం, వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయక చర్యలు చేపడుతుంది. దాంతోపాటు ఏవైనా నిర్మాణాలు కూలిన చోట బాధితులను రక్షిస్తుంది. ఆయా ప్రమాదాల్లోంచి బాధితులను సంరక్షించి వారి కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తుంది. నీరు, ఆహారం, బట్టలు అందించడంతో పాటు ఔషధాలు పంపిణీ చేపడుతుంది. ఎన్డీఆర్ఎఫ్ తరహాలోనే రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఎస్డీఆర్ఎఫ్లను ఏర్పాటు చేశాయి. అత్యవసర సమయాల్లో జాతీయ స్థాయిలోని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చే సమయానికల్లా ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో బాధితులను సంరక్షించేందుకు దోహదపడతాయని ఎస్డీఆర్ఎఫ్లను రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకున్నాయి. వీటి సేవలను మరింతగా విస్తరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కారణం అకాల వర్షాలు, క్లౌడ్ బరస్టులు, అల్పపీడనాలు తీసుకొస్తున్న ప్రమాదాలు, మిగులుస్తున్న నష్టాలే. ఈ మధ్య వీటి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో, ఎంత నష్టాన్ని మిగులుస్తుందో వాతావరణ శాఖ అధికారులే అంచనా వేయలేకపోతున్నారు. తక్కువ సమయంలోనే ఎక్కువ శాతం వర్షాలు పడటం, వరదలు పోటెత్తడం, రహదారులు స్తంభించడం, అనేక మంది వరదల్లోనే చిక్కుకుపోవడం లాంటివి ప్రమాద తీవ్రతకు అద్దం పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సేవల్ని మరింతగా విస్తరించాలని నిపుణులు చెబుతున్నారు. ఆయా బృందాలకు అధునాతన సాంకేతికత అందించడం, వారు ఆశించిన స్థాయిలో పరికరాలు, యంత్రాలు సమకూర్చడం, అందుకు తగినంత బడ్జెట్ కేటాయించడం లాంటి వాటిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ చూపాలనేది నిపుణుల సూచన.